ప్రతి వారం నేను మర్చిపోకుండా యూజ్ చేసే హెయిర్ ప్యాక్ అండి. హెయిర్ ఎంతో ఒత్తుగా నల్లగా పొడవుగా పెరగాలనుకుంటే ఈ హెయిర్ ప్యాక్ వీక్లీ ఒక్కసారైనా యూజ్ చేయాలి. మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తాయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను రాత్రి నానబెట్టుకున్న మెంతులు తీసుకున్నానండి. తర్వాత పెరుగు తీసుకున్నాను ఒక కోప నిండా. అలాగే మందార ఆకులు తీసుకున్నాను. ఇక్కడ ఒక 20 వరకు మందార ఆకులు తీసుకున్నాను. ఇలా ఒక స్టీల్ బౌల్లో వాటర్ తీసుకొని మనకి ఎన్ని మందార ఆకులు కావాలో అంతవరకు తీసుకొని వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి నైట్ నానబెట్టుకున్న మెంతుల్ని తీసుకుంటున్నాను. ఇక్కడ వాటర్ చూపించాను కదా, అవి మిగిలితే మనము ఈ ప్యాక్లో యూజ్ చేసుకోవచ్చు. అలాగే నేను మందార ఆకులు కాడ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. ఇలా నేను ఒక 10-15 దాకా మందార ఆకులు తీసుకున్నాను. తర్వాత పెరుగు ఒక చిన్న కప్ నిండా తీసుకున్నాను. మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. అవసరమైతే ఈ వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మరీ తిక్కుగా గట్టిగా వచ్చినా కూడా ప్యాక్ నిలవదు హెయిర్ మీద, కొంచెం లూజ్గానే ఉండాలి. చూడండి ఎంత బాగా పేస్ట్ అయిపోయిందో, చాలా మెత్తగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ ప్యాక్ని అంతా తీసేసుకుంటున్నాను. ఎవరి నోటన మన జుట్టు రాలిపోతుంది అని అడిగినా కానివ్వండి, ముందుగా చెప్పేది మెంతులు మందారాకులేను. అంత మంచి రిజల్ట్ ఇస్తుంది ఈ హెయిర్ ప్యాక్. నేను ఖచ్చితంగా వీక్లీలో ఒక్కసారైనా యూజ్ చేస్తాను. ఇక్కడైతే నేను నా హెయిర్కి అప్లై చేసి చూపిస్తాను. అప్లై చేసుకునేటప్పుడు కూడా చాలా చక్కగా అప్లై చేసుకోవాలి. ఇది నాకు మా అమ్మ చిన్నప్పటి నుంచి పెడుతూనే ఉంటుంది. ఇంకా ఎండల్లో ఎక్కువగా పెట్టేది. ఎందుకంటే మన మాడ అనేది చాలా చల్లగా ఉంటుంది అనేసి పెట్టేది. అలాగే చాలామందికి హెయిర్ అనేది ఒత్తుగా కావాలని చాలా ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఎంత పొడుగున్నా కానివ్వండి హెయిర్ అనేది పలచబడిపోయి సన్నగా అయిపోతే ఎవ్వరికీ ఇష్టం ఉండదు. కొంచెం ఒత్తుగా లావుగా ఉంటే చాలామంది ఇష్టపడతారు. అలాంటి ఒత్తుగా హెయిర్ కావాలనుకున్న వాళ్ళు ఈ హెయిర్ ప్యాక్ని ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ హెయిర్ ప్యాక్ మన హెయిర్ని చాలా ఒత్తుగా అలాగే నల్లగా పొడవుగా చేస్తుంది. ఖచ్చితంగా మీరు ఒక 3 నెలలు అప్లై చేసి చూడండి. ఆ తర్వాత రిజల్ట్ మీకే తెలుస్తుంది. మన వంటింట్లో ఎప్పుడూ యూజ్ చేసే పదార్థం మెంతులండి. ఖచ్చితంగా ఈ మెంతుల్ని యూజ్ చేసినట్లయితే మంచి రిజల్ట్ ఇస్తుంది. అలాగే మందారాకులు కూడాను. మందారాకులు రెక్క మందార పువ్వు మందారాకులు తీసుకుంటే చాలా బాగుంటుంది. హెయిర్ గ్రోత్కి చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. మందారాకులతో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, డెఫినెట్లీగా చూడండి. మనము ఎన్నోసార్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీక్లీలో 2-3 సార్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీక్లీలో ఒక్కసారి అప్లై చేసుకోండి. 1 గంట సేపు ఖచ్చితంగా ఉండాలి. ఉన్నప్పుడు మన హెయిర్కి బాగా పట్టి హెయిర్ గ్రోత్కి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను చూడండి ఏ విధంగా అప్లై చేస్తున్నానో. ఇలా మనం అప్లై చేసుకోవాలి. ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ ఉండకుండా నీట్గా అప్లై చేసుకోవాలి. ఇంకా మీద ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ చేత అప్లై చేయించుకోండి. మా ఇంట్లో నేను, మా పాప, మా వారేనండి, ఇంకెవరు ఉండరు కాబట్టి నేనే అప్లై చేసుకొని చూపిస్తాను. ఈ విధంగా చక్కగా ఎక్కడ మనకి బ్యాలెన్స్ లేకుండా మొత్తం అప్లై చేసుకోవాలి. ఇంకా పెరుగు తీసుకున్నామండి. పెరుగు కూడా మన హెయిర్కి చాలా మంచిది. చాలా స్మూత్గా సిల్కీగా హెయిర్ని ఉంచుతుంది. అలాగే మనకి డాండ్రఫ్ అలాంటివి ఏవి రానికుండా ఉంచుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి.
ఎలా అప్లై చేసుకుంటున్నానో కొంచెం గమనించినట్లయితే మీరు ఈ విధంగా అప్లై చేసుకుంటే చాలా మంచి హెయిర్ గ్రోత్ రిజల్ట్ ఉంటుంది. అన్ని హెయిర్ ప్యాక్ కంటే ఇది ఫస్ట్ అని చెప్తానండి. హెయిర్ గ్రోత్కి అంత మంచిగా రిజల్ట్ ఉంటుంది. చూడండి, ఒకసారి 2 సార్లు యూజ్ చేసి మా హెయిర్కి సరిపోవట్లేదు, హెయిర్ రాలిపోతుంది అనేసి అనుకోకండి. ఖచ్చితంగా ఒక 3 సార్లు కానివ్వండి, 4 సార్లు కానివ్వండి అప్లై చేసి ఇది మా హెయిర్కి సరిపోలేదంటే ఓకేనండి. మీరు 1-2 సార్లు యూజ్ చేసి హెయిర్ రాలిపోతుంది అనుకోవద్దు. మొదటిగా ఏది యూజ్ చేసినా హెయిర్ అనేది రాలుతుంది. తర్వాత యూజ్ చేయంగా హెయిర్కి మంచి రిజల్ట్ ఉంటుంది. నచ్చినట్లయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.